దేవతలు అడిగారు, మేము స్వర్గలోకంలో ఈ గంగమ్మ వలన ప్రయోజనాన్ని పొందడానికి, స్నానాది కృత్యములకు, మేము వాడుకోవడానికి, మేము చేసేటటువంటి కార్యకలాపాలకి ఈ గంగాజలాలు ఉపయుక్తమవుతాయి కనుక ఈమెని స్వర్గలోకానికి పంపమన్నారు. హిమవంతుడు తన పెద్ద కుమార్తె అయిన గంగని స్వర్గలోకానికి పంపాడు. ఇప్పుడు ఆమె అక్కడ ప్రవహిస్తోంది. ఆ గంగని తీసుకురావాలి. ఆమె భూమి మీదకి రావాలి. భూమి మించి పాతాళానికి వెళ్ళాలి. పాతాళానికి వెళ్ళి నీ యొక్క పినతండ్రులైన ఈ 60,000 మంది బూది కుప్పల మించి ప్రవహించాలి. ప్రవహిస్తే వీళ్ళు ఎటువంటి ఉగ్రతేజస్సు చేత మరణించారో ఆ పాపము శమిస్తుంది. అప్పుడు జలతర్పణ జరగాలి. అప్పుడు వీళ్ళు ఊర్ధ్వలోకవాసం చేస్తారు, స్వర్గలోకానికి వెడతారు. అప్పటి వరకు మీ ఇక్ష్వాకు వంశంలో ఈ 60,000 మంది సగరులు ఉత్తమగతులు లేకుండా ఇలాగే పడు ఉంటారు. కాబట్టి లౌకిక జనములతో తర్పణములు చెయ్యవద్దు అన్నాడు. వెంటనే విన్నాడు అంశుమంతుడు. విని సుపర్ణవచనం శ్రుత్వా శోంశుమానతివీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాహ అంటారు మహర్షి. ఆ యజ్ఞాశ్వాన్ని తీసుకుని భూమి మీదకు వచ్చి సగర చక్రవర్తి ఎక్కడ యజ్ఞం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ యజ్ఞాశ్వం తిరిగి వచ్చింది. చేస్తున్నటువంటి ఆ యాగం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి అవబృధ స్నానం చేసి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. కానీ తన కొడుకులు 60,000 మంది పడిపోయారు. వాళ్ళకి ఉత్తమగతులు కలగలేదు. వాళ్ళకి జలతర్పణ చేయడానికి ఆకాశగంగని తేవాలి. ఎలా? చాలా కాలం ఆలోచించి ఆఖరికి ఇక ఆకాశగంగని భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి అవకాశము కనుగొనలేక శరీరం విడిచిపెట్టేశాడు. సగర చక్రవర్తి శరీరం విడిచిపెట్టేసిన తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు కొన్ని వేల సంవత్సరములు పరిపాలన చేశాడు. పరిపాలన చేసిన ఇన్ని వేల సంవత్సరాలలోనూ తన పినతండ్రులకి ఉత్తమగతులు కలగలేదు అని బెంగపెట్టుకుని ఆకాశగంగని భూమి మీదకి ఎలా తీసుకురావాలో అర్థం కాక బెంగపెట్టుకుని చిట్ట చివరికి ఆయన యొక్క జీవితకాలం పూర్తయిపోయింది. ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన తర్వాత దిలీపుడు వచ్చాడు. దిలీపుడు రాజ్యం చేసినంత కాలము కూడా తన ఆ ప్రపితామహుల్ని ఎలా ఉత్తమగతులకు పంపించాలి అని చెప్పి ఆలోచన చేశాడు. ఆకాశగంగని భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి మార్గం కనపడక చిట్ట చివరికి దిలీపుని యొక్క జీవితకాలం కూడా పరిసమాప్తమైపోయింది. ఆ తర్వాత భగీరథుడు వచ్చాడు. భగీరథుడు వచ్చి ఎప్పుడో మా వంశంలో 3 తరాలు 4 తరాల ముందు వెళ్ళిపోయారు, నేనెక్కడ పట్టించుకుంటాను అనలేదు. రాజ్యాభిషేకం పొందిన తరువాత ఎలాగైనా మా వంశంలో ఇంతకుముందు పడిపోయినటువంటి మా ప్రపితామహులైనటువంటి వారిని తరింపచేస్తాను నేనని ఆకాశగంగని తీసుకురావడం కోసమని గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళి భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత అంటారు మహర్షి. ఊర్ధ్వబాహు 1 రోజు 2 ఏళ్ళు కాదు, 1000 సంవత్సరములు గోకర్ణ క్షేత్రంలో 2 చేతులు ఎత్తి అలాగే ఉంచాడు. ఊర్ధ్వబాహు పంచతప అంటే 4 వైపులా అగ్నిహోత్రం ఉంచుకొని కళ్ళు ఇలాగే సూర్యుడి వైపు చూస్తూ పెట్టి ఉంచుతారు. ఏదో కళ్ళు తెరిచి సూర్యుడిని చూడటం కాదు, అలా కళ్ళు తెరిచి సూర్యుడిని చూస్తూ 4 పక్కల అగ్నిహోత్రం పెట్టుకుంటే శరీరం తపించిపోతుంది. అంత తపించిపోతూ మనసుని భగవంతుని యొక్క పాదముల యందు ఉంచుతారు. ఉంచి ఈశ్వర దర్శనం కోసమని తపిస్తారు. అలా ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో, నెలకి ఒక్కసారి మాత్రమే పట్టెడన్నం తినేవాడు. మాసాహారో జితేంద్రియ, ఇంద్రియములన్నిటినీ కూడా నిగ్రహించాడు. ఏ ఇంద్రియము బహిర్ముఖమై ఎవరూ సుఖాన్ని అపేక్షించడానికి వీల్లేదు. అంతగా ఇంద్రియములను అరికట్టాడు, వాటి యొక్క ఉద్ధతిని, వాటిని అంతర్ముఖం చేశాడు. మాసాహారో జితేంద్రియ తర్స్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. అందుకే ఇప్పటికీ భగీరథ ప్రయత్నం చేశాడండి అంటారు. భగీరథ ప్రయత్నం అంటే అంత సామాన్యమైన విషయం కాదు.
కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒకప్పుడు 104 జ్వరం వస్తే ఎండలోకి వెళ్ళకూడదన్నారు. అంటే ఆయన నా పీఠం బయట వేయండని మంచి మధ్యాహ్నం వేళ ఎండలో కూర్చుని కాసేపు సూర్యనారాయణ మూర్తి వంక చూస్తూ జపం చేశారు ప్రణవం. అదేమిటండి, అసలే 104 జ్వరం, బయటికి ఎండలోకి వెళ్ళకూడదని వైద్యులు చెప్తుంటే మిట్ట మధ్యాహ్నం వేళ పీఠం బయటే ఇంచు కూర్చుని వీరేమో సూర్యుడిని చూశారన్నారు. 4 వైపుల అగ్నిహోత్రం ఉంచుకుంటే ఒళ్ళు కాలిపోతుంది. అలా అక్కర్లేకుండానే 104 జ్వరం వచ్చి ఒళ్ళు కాలుతోంది. ఇప్పుడు నేను సూర్యుడి వంక చూస్తూ కొంతసేపు ప్రణవం చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన ఫలితం వస్తుంది, మళ్ళీ ఈ కృప కలగద్దు శరీరానికి అన్నారు. మహాత్ములైన వారికి ఏదొచ్చినా అలాగే ఆలోచన చేస్తారు. అంత గొప్పగా ఆ భగీరథుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే 1000 సంవత్సరముల తరువాత దేవతాగణములతో కలిసి హంసవాహనారూఢుడై చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. అడిగితే ఆయన 2 వరాలు అడిగాడు. మా ఇక్ష్వాకు వంశంలో సంతతి కలగకపోవడం అనేటటువంటి ప్రమాదము ఉండకూడదు. ఆచంద్రతారార్కము మా వంశం అలాగే కొనసాగాలి. పిల్లలు లేక ఇబ్బంది పడడము అనేటటువంటి మాట మా వంశానికి కలగకూడదు. నిజంగా తన వంశం గురించి, తన వంశాభివృద్ధి గురించి పరితపించడం అంటే పెద్దల యొక్క స్థితి అలా ఉంటుంది. కాబట్టి నా వంశము అలా కొనసాగాలి. మొదటి వరం అది ఇవ్వండి. 2వ వరం, మా ప్రపితామహులు సగరులు 60,000 మంది కపిల మహర్షి యొక్క కోపాగ్ని చేత దగ్ధమై పాతాళలోకంలో పడిపోయారు బూది కుప్పలుగా. ఆకాశగంగని విడిచిపెట్టండి. ఆ గంగ భూమి మీద పడితే నేను పాతాళంలో మా ప్రపితామహుల యొక్క బూది కుప్పలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకుని వెడతాను. వాటి మించి గంగ ప్రవహిస్తే మా ప్రపితామహులందరూ కూడా ధన్యులవుతారు, స్వర్గలోకవాసం చేస్తారు. బ్రహ్మగారు అన్నారు, నాయనా చాలా గొప్ప వరాలు అడిగావు. నీ గురించి కాదు, రెండిటిలో ఒకటి వంశము భవిష్యత్తులో కూడా ఉండాలని, ఒకటి నీ పూర్వీకులు తరించాలని. మధ్యలో కేంద్రంగా నువ్వు ఉన్నావు. ముందు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశావు, వెనక వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశావు. నీ కొరకని నువ్వు కోరుకున్నది ఏముంది అందులో? అది త్యాగమయమైన జీవితం. దానికి బ్రహ్మగారు ఎంతో సంతోషించారు. మొదటి వరాన్ని నేను తీరుస్తాను. మీ ఇక్ష్వాకు వంశానికి సంతానం లేకపోవడం అనేటటువంటి ఉపద్రవం అంకురించదు, సంతానం కలుగుతుంది. కాబట్టి మీ వంశము విచ్ఛిన్నమవడము అనేటటువంటిది ఉండదు. కానీ 2వ వరం అడిగావు, ఆకాశగంగ పాతాళలోకానికి రావాలి అన్నావు. అది నా చేతిలో లేదు. ఎందుచేత అంటే ఆకాశంలోంచి గంగ భూమి మీద పడితే ఈ భూమికి తట్టుకోగలిగిన శక్తి లేదు. గంగానదికి అంత గొప్పతనం రావడానికి కారణం, రామాయణంలో మహానుభావుడు వాల్మీకి మహర్షి గంగావతరణాన్ని మనకు అందించారు. అసలు ఆ గంగా నది ఈ లోకంలోకి ఎలా వచ్చింది అనేటటువంటి విశేషాల్ని మనకి అందజేశారు. ఒకానొకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. 60,000 మంది కుమారులు, వాళ్ళ పేర్లు ఇంకా వేరే చెప్పలేదు. సగర చక్రవర్తి యొక్క కుమారులు కాబట్టి వాళ్ళని సగరులు అని పిలిచారు. ఈ 60,000 మంది యజ్ఞాశ్వాన్ని రక్షిస్తూ వెడుతున్నారు. వెడుతుండగా ఇంద్రుడు ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ యజ్ఞాశ్వం ఎక్కడుందో తెలియదు. వాళ్ళు భూమినంతటినీ తవ్వారు, పాతాళలోకానికి కూడా వెళ్ళిపోయారు అసగరులు. వెళ్ళిపోతే వాళ్ళకి అక్కడ కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో వాళ్ళ గుర్రం కట్టబడి కనపడింది. వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో అంటారు మహర్షి. వాళ్ళు మహోత్సాహవంతులు, ముందు వెనకలు ఆలోచించరు కనుక ఎప్పుడైతే కపిల మహర్షి ఆశ్రమంలో తమ యొక్క యజ్ఞాశ్వం కనపడిందో కపిల మహర్షియే ఆ అశ్వాన్ని అపహరించారు అని నిర్ణయం చేసుకున్నారు. నిర్ణయం చేసుకుని చేతికి కనపడినటువంటి రాళ్ళు, కర్రలు, నాగళ్ళు, గుణపాలు ఇవన్నీ పట్టుకుని మహర్షిని గట్టిగా నింద చేస్తూ ఆయన మీదకి పరిగెత్తారు. ఆయన విన్నాడు. శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునందన హుంకారమకరోత్తదా రోషేన మహతావిష్టో హుంకారమకరోత్తదా భస్మరాశి కృతాత్ సర్వే కాకుత్సగరాత్మజా అంటారు. మహర్షుల యొక్క దివ్యమైనటువంటి శక్తి అలా ఉంటుంది. అది బ్రాహ్మణ తేజస్సు, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కపిల మహర్షి. అటువంటి కపిల మహర్షి
తన మీదకి వస్తున్నటువంటి 60,000 మంది సగరుల్ని చూశారు. రోషేన మహతావిష్టో హుంకారమకరోత్తదా. వెంటనే ఆయన వాళ్ళ వంక చూసి హుం అని ఒక పెద్ద నాదం చేశారు కోపంతో. ఆయన చేసినటువంటి ఆ హుంకార ధ్వనిలోంచి వచ్చినటువంటి శబ్దశక్తికి ఈ 60,000 మంది సగరులు కూడా దగ్ధమైపోయి బూది కుప్పలుగా కింద పడిపోయారు. ఆ తరువాత ఈ వార్త సగర చక్రవర్తికి వెళ్ళింది. నీ 60,000 మంది కుమారులు పడిపోయారన్నారు. ఇప్పుడు 60,000 మంది కొడుకులు పడిపోయారు, యజ్ఞం చెయ్యొచ్చా కూర్చుని? అంటే రక్షాబంధనం ఉంది, చేతికి రక్షాబంధనం కట్టారు. అది యజ్ఞము పరిసమాప్తమయ్యే వరకు రక్ష చేస్తుంది. సగర చక్రవర్తి లేచి తానే యజ్ఞాశ్వాన్ని వెతకడానికి ఎడతామన్నాడు. అంటే బ్రాహ్మణులు అన్నారు, అక్కడ యజ్ఞం చేయిస్తున్న ఋత్విక్కులు, యజ్ఞం చేసేటటువంటి వ్యక్తి యజ్ఞాన్ని పరిసమాప్తం చెయ్యకుండా, అవబృధ స్నానం చెయ్యకుండా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతే యజమానికి ఆ యజ్ఞం చేయించిన వాళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి నువ్వు లేచి వెళ్ళడానికి వీల్లేదు, ఇంకెవరినైనా పంపించన్నాడు. తన రెండవ కుమారుడైనటువంటి అసమంజసుని యొక్క కుమారుడైన అంశుమంతుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి ఆ గుర్రాన్ని వెతికి తీసుకురమ్మన్నాడు. ఆయన భక్తితత్పరుడు. ఆ అంశుమంతుడు ఆ భూమండలాన్ని మోస్తున్నటువంటి దిగ్గజములకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి ఆయన పాతాళలోకం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కనపడింది ఆ యాగాశ్వం. వెంటనే ఆ అశ్వాన్ని తీసుకుని బయలుదేరపోయాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. చూశాడు, అయ్యో నా పినతండ్రులు 60,000 మంది మరణించారు, కనీసం వీళ్ళకి జలతర్పణ చెయ్యాలి. ఇప్పటి వరకు వీళ్ళకి జలతర్పణ కూడా జరగలేదని గబగబా పక్కనున్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి జలతర్పణ చేయడానికి ప్రయత్నం చేశాడు. పితృకార్యానికి, శరీరం విడిచిపెట్టినటువంటి పెద్దలకి అంత్యేష్టి సంస్కారం విషయంలో, వారికి జరగవలసినటువంటి ఉత్తరక్రియల విషయంలో వారి యొక్క వారసులు ఎంత జాగ్రత్త పడ్డారు అన్నదానికి రామాయణాది కావ్యములు ప్రతీకగా నిలబడతాయి. ఆ అంశుమంతుడు వెళ్ళి ఆ లౌకికమైనటువంటి జలాలు, అక్కడ ఉన్న సరోవరంలో ఉన్న జలాలు తీసుకొచ్చి వాళ్ళకి తర్పణ ఇవ్వబోతున్నాడు. చూశాడు గరుత్మంతుడు. చూసి ఆ అంశుమంతుడితో ఒక మాట చెప్పాడు, నీ యొక్క పినతండ్రులైన ఈ సగరులు 60,000 మంది మరణించినటువంటి స్థితి చూసి లోకాలన్నీ సంతోషిస్తున్నాయి. కారణమేమి అంటే వీరు ఉద్ధతి కలిగినటువంటి వారు, వీరి వలన భూమికి ఆపద ఏర్పడింది. 60,000 మంది భూమికి గోతులు తవ్వి పాతాళానికి వచ్చారు, ఎన్నో ప్రాణుల్ని చెనకారు. ఇటువంటి వారు మరణించిన కారణానికి లోకం సంతోషిస్తోంది. పైగా వీళ్ళు మామూలుగా మరణించిన వారు కారు, సాధారణ కారణానికి మరణించలేదు, బ్రాహ్మణుని యొక్క ఉగ్రతేజస్సుకు మరణించారు, కపిల మహర్షి యొక్క ఉగ్రతేజస్సుకి. అలా మరణించిన వారు ఎవరుంటారో వారికి ఉత్తరక్రియలు చేయడానికి, జలతర్పణ చేయడానికి ఈ భూమి మీద ఉండేటటువంటి సరోవరాలలో కానీ, నదులలో కానీ, ఇతర చోట్ల కానీ ఉన్నటువంటి లౌకికమైనటువంటి జలముల యొక్క శక్తి సరిపడదు. అందుకని ఈ నీటితో నువ్వు వాళ్ళకి తర్పణ చేయడం కుదరదు. వాళ్ళకి తర్పణ చెయ్యాలి అంటే, వాళ్ళు తరించాలి అంటే షష్ఠిం పుత్ర సహస్రాణి స్వర్గలోకం నయిష్యతి. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళరు. వాళ్ళకి జలతర్పణ చేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళాలి అంటే ఒకే ఒక్క కారణం చేత వెడతారు. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి ఆకాశగంగని దేవతలు అడిగారు, నువ్వు వచ్చి స్వర్గలోకంలో ప్రవహించు అని. హిమవంతుడు తన పెద్ద కుమార్తెని దేవతలకు ఇచ్చాడు. దేవతలు ఆకాశంలో స్వర్గలోకంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆమె స్వర్గలోకంలో ప్రవహిస్తోంది. అదిగో ఆ వెళ్ళినటువంటి ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి గంగానది ఉందే, ఆవిడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. శైలేంద్రం వరయామాసు గంగాం త్రిపథగాం నదీం అన్నాడు గరుత్మంతుడు. ఒక్క మాట వేసి విడిచిపెట్టలేదు. ఆ పైన ప్రవహిస్తున్నటువంటిది నదీం, నాదంతో ప్రవహిస్తూ ఉంటుంది. 2 త్రిపథగాం, అది 3 లోకములలో ప్రవహించగలిగినటువంటి శక్తి కలిగినది. ఆమె ఆకాశంలోనూ ప్రవహించగలదు,
భూమి మీద ప్రవహించగలదు, పాతాళమునకు వెళ్ళగలదు. అంత శక్తి కలిగినటువంటిది, అటువంటి స్థితిలో రాగలిగినది గంగమ్మ ఒక్కతే. ఆమె హిమవంతుని పెద్ద కూతురు. రెండవ కూతురు పార్వతీదేవి. పృథివీ, తేజో, వాయు, ఆకాశములు ఈ నాలుగింటిలో ఏదీ కూడా ప్రాణము ఉత్క్రమణమైపోయి స్పృహ తప్పిపోయినప్పుడు ఊపిరి తీస్తుండొచ్చు, కానీ ప్రాణములు తమ తమ స్థానముల నుండి పైకి లేచిపోయి ఉద్గమిస్తున్నప్పుడు వాటిని వెనక్కి తేగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఒక్క నీటికే ఉంటుంది. అందుకే స్పృహ తప్పి పడిపోయిన వాడికి నిప్పు తగల్చండి, యాపిల్ పండు చేతిలో పెట్టండి అనరు, నీళ్లు చల్లుతారు ముఖం మీద. నీళ్లు చల్లి కాసిన నీళ్లు తాగిస్తే వెంటనే స్వస్థత పొంది లేచి నిలబడతాడు. నీరు ప్రాణములను వెనక్కి తేగలిగినదై ఉంటుంది, మూర్ఛ నుంచి మనిషిని పైకి లేచేటట్టుగా చేస్తుంది. ఇన్ని శక్తులు నీటి యందు ఉన్నాయి కాబట్టే ఆ నీటిని అమృతము అని పిలుస్తారు. ఈ లోకంలో ప్రవహించేటటువంటి అమృతం ఏది అంటే నీరే. ఆ ప్రవాహ స్వరూపమే నది. ఆ నదులు మామూలుగా ఏదో సాధారణంగా ప్రవహించేటటువంటి స్వరూపాలుగా సనాతన ధర్మం చెప్పలేదు. పరమ సత్యమేమి అంటే ఆ నదులకు సనాతన ధర్మానికి అంత గొప్ప సంబంధం ఉంది. ఎంతకాలము నదులు గౌరవింపబడతాయో, ఎంతకాలము నదీ తీరములలో సనాతన ధర్మ సంబంధమైన కార్యక్రమాలు నడుస్తుంటాయో, ఎంతకాలము నది పట్ల మనం మర్యాద పాటిస్తామో, ఎంతకాలం నది పట్ల మనం గౌరవాన్ని ప్రకటనం చేస్తామో, అంతకాలము కూడా నదులు లోకాన్నంతటినీ అనుగ్రహిస్తూ ఉంటాయి. అటువంటి శక్తులు కలిగినటువంటివి నదులు. ఏదో సాధారణమైనటువంటి ప్రవాహం కాదు. అందులో చాలా గొప్పదిగా కీర్తింపబడేటటువంటి నది గంగానది. ఎన్నో నదులు ఉన్నాయి, ఏ నదికి ఆ నదే చాలా విశిష్టమైనటువంటి నది. ఒక్కొక్క నది రావడానికి ఒక్కొక్క కారణం ఉంది. ఏ కారణము లేకుండా ఏదో బుగ్గగా పుట్టి ప్రవహించాయని నీటి గురించి చెప్పలేదు. మీరు నదుల యొక్క చరిత్ర కావ్యాల్లో పురాణాల్లో పరిశీలనం చేస్తుంటే ఒక్కొక్క నది ఆవిర్భవించింది అంటే దాని వెనక ఏదో భగవత్ సంబంధమైన కారణం ఉంటుంది. ఆ కారణం చేత ఆ నది ఉద్భవించి లోకాన్నంతటినీ కూడా తరింపచేస్తుంటుంది. ఎన్నో నదులు మనకున్నప్పటికీ మనం ప్రధానంగా నది అనేటప్పటికి స్మరించేది, నది అనేటప్పటికి నమస్కరించేది, జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి మనం స్నానం చెయ్యాలని కోరుకునేది గంగానది. గంగానదిని అమ్మ అన్న పేరు కలపకుండా అసలు మనం సంబోధన చెయ్యం. మిగిలిన నదుల్ని అమ్మ అని కలుపుతామో లేదో స్పష్టంగా చెప్పడం కష్టం. బ్రహ్మపుత్రమ్మ అంటామో అనమో, కానీ గంగమ్మ అని మాత్రం అనకుండా ఉండం. సీతాదేవి పేరు చెప్తే ఎలా సీతమ్మ అంటామో అలా గంగాదేవి పేరు చెప్తే మాత్రం ఆవిడ గంగాదేవి అని ఎవరనరు, గంగమ్మ అనే అంటారు. అమ్మ అన్న సంబోధనతో గంగ అంత గొప్పగా అనుబంధాన్ని పెంచేసుకుంది. భారతీయుల యొక్క జీవితాలలో మమేకమైపోయింది. సనాతన ధర్మానికి ఆయుపట్టు. అసలు గంగానది ఉన్న కారణం చేతనే భారతదేశానికి ఇంత ఖ్యాతి రావడం అన్నది జరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళండి, గంగానది అన్న పేరు చెప్పేటప్పటికి 2 చేతులెత్తి నమస్కరించని వాళ్ళు ఉండరు. గంగా స్నానము అంటే చాలు అంత పరవశించిపోతారు. మిగిలిన నదుల యొక్క జలాలు ఇంట్లో ఉంటాయో ఉండవో తెలియదు, కానీ ఎవరైనా యాత్ర చేసి వచ్చి ఆ గంగానది జలాలు ఉన్నటువంటి ఒక చిన్న కలశ తీసుకొచ్చి ఇస్తే ఎంతో పవిత్రంగా పూజామందిరంలో ఉంచుకుని నమస్కారం చేస్తాం. అభిషేకం చేస్తున్నాము అంటే గంగానదీ జలాలు తేకుండా, ఆ జలాలు లేకుండా అసలు పెద్ద స్థాయిలో జరిగేటటువంటి అభిషేకములు నిర్వర్తించరు. ఒకవేళ సామాన్య జలాలతో అభిషేకం చెయ్యవలసి వచ్చినప్పటికీ మొట్టమొదట ఆవాహన చేయబడేటటువంటి నది ఏది అంటే గంగానది. మీరొక్కటి ఆలోచించండి, నది ఎక్కడో ఉంది, మీరు పిలిచారు గంగా ఇలా రా అని. ఎలా వస్తుంది గంగా? అది కేవలం స్థూలంగా ఒక నది అనుకోండి, అప్పుడు ఆ నది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రవేశించింది అనడానికి ఆధారం ఉండదు.
ఒక మూర్తిని తయారు చేసి నేను పూజ పూర్తి చేసే పర్యంతము కూడా మీరు ఈ బింబమునందు ఉండండి అని ఒక మంత్రంతో పిలిస్తే భగవంతుని యొక్క శక్తి వచ్చి ఆ మూర్తిలోకి చేరితే మనం షోడశోపచారాలతో ఆ మూర్తికి పూజ ఎలా పూర్తి చేస్తున్నామో, ఒక వినాయక వ్రతకల్పం చేస్తే మట్టితో చేసినటువంటి విఘ్నేశ్వర ప్రతిమను అక్కడ పెట్టి ఈ పూజ పూర్తయ్యే వరకు ఓ విఘ్నేశ్వర నీ యొక్క శక్తి ఈ బింబమునందు ప్రవేశించుగాక అని ప్రార్థన చేస్తే మాంసనేత్రమునకు దొరకకపోయినప్పటికీ ఆ తేజస్సు అందులో ప్రవేశించిందని షోడశోపచారాలతో పూజ చేసి ఆయన పాదముల మీద పడిన గరిక కళ్ళకద్దుకని తల మీద ఎలా పెట్టుకుంటున్నామో అలాగే మాంసనేత్రమునకు దొరకనటువంటి రీతిలో నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహ శక్తి నీటి యందు ప్రవేశిస్తుంది మంత్రంతో పిలిస్తే. అంటే ఈ దేశంలో నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారు. ఆ అధిష్టాన దేవతలు సమంత్రకంగా పిలిస్తే బయలుదేరి వచ్చి మన ఇంట్లో ఉన్న లౌకిక జనములలో కూడా ప్రవేశించి వారు ఆ జలములను పవిత్రం చేసి ఆ ఏ నదిని మీరు పిలిచారో ఆ నదీ రూపాన్ని పొంది ఆ నీరు చల్లుకున్నవారు, నీరు పుచ్చుకున్నవారు, నీటిలో మజ్జనం చేసిన వారు కూడా ఆ నదీ స్నానాన్నే పొందినటువంటి ఫలితాన్ని పొందుతారు అన్నది నిస్సందేహం. అందుకే కదూ గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అన్న మంత్రంతో పిలుస్తున్నాము. అంటే అలా పిలిచినంత మాత్రం చేత ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలు బయలుదేరి వచ్చి మనం పెట్టినటువంటి కలశ జలాలలోకి ప్రవేశిస్తాయన్న విశ్వాసము, ఇత పూర్వము అటువంటి అనుభవాన్ని పొందినటువంటి మహాత్ములు లేకపోతే ఆ మంత్రం ఎందుకు వస్తుంది? అటువంటి ఆవాహన అనబడేటటువంటి క్రమం ఎందుకు జరుగుతుంది? అంత గొప్పగా మనం పిలిచేటటువంటి నది గంగా నది. ఎక్కడైనా చూడండి, పరమ పవిత్రమైన వస్తువు చెప్పవలసి వచ్చిందనుకోండి, గంగంత పవిత్రమండి అంటారు. గంగ సంబంధం లేకుండా, అసలు గంగ యొక్క స్పర్శ లేకుండా మీకు ఏ పురాణము ఏ కావ్యము కనపడవు. ఏ మహాత్ముడి జీవితం చూడండి గంగానదితో ముడిపడిపోయి ఉంటుంది. ఆ గంగా స్నానం, ఆ గంగ సంప్రోక్షణ, గంగ దర్శనం, గంగ నామం, గంగ స్మరణం అంత గొప్పవిగా కీర్తింపబడ్డాయి. దేవతలందరూ కూడా తమ తమ వాహనాల మీద వచ్చేశారు. ముందు భగీరథుడి రథం వెడుతోంది, రథం వెనక గంగ ప్రవాహం వెళ్ళిపోతోంది. భగీరథుడు పాతాళలోకానికి వెడితే ఈ ప్రవాహం కూడా పాతాళలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళిపోతుండగా అక్కడే తపస్సు చేసుకుంటున్నటువంటి జహ్నుముని యొక్క ఆ ఆశ్రమ వాటాన్నంతటినీ కూడా ముంచెత్తేసింది ఆ ప్రవాహం. ఆయన ఎక్కడో కూర్చుని తపస్సు చేస్తున్నా అంత ప్రవాహం రావడంలో ఆయన యజ్ఞవాటం అంతా నీటిలో పైకి లేచిపోయింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. నేను తపస్సులో ఉండగా ఈ గంగావతరణం జరిగి ఈ గంగమ్మ ముందు వెనకలు చూడకుండా నా యొక్క ఆశ్రమ ప్రాంగణాన్ని యజ్ఞవాటాన్ని ముంచెత్తింది అని కోపం వచ్చి తన యొక్క అపారమైనటువంటి యోగశక్తి చేత గంగా ప్రవాహాన్నంతటినీ కూడా లోపలికి పుచ్చేసుకున్నాడు. ఇప్పటి వరకు హిమవత్ పర్వత ప్రాంతం నుంచి అలా ఒడులతో సుడులతో ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నటువంటి గంగ అకస్మాత్తుగా అంతర్ధానమైపోయింది. దేవతలందరూ తెల్లబోయారు. వెనక ఏ ధ్వని లేదు. వెనక్కి తిరిగి చూశాడు భగీరథుడు, లేదు గంగా ప్రవాహం. ఏమైందన్నారు? జహ్ను మహర్షి తాగేశారన్నారు. వెళ్ళి జహ్ను మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను మా పితరుల్ని తరింపజేయడానికి వచ్చాను, అందుకు భగీరథ ప్రయత్నం అంటారు. మీరు ఇంత దూరం తీసుకొచ్చినటువంటి గంగని లోపలికి పుచ్చేసుకున్నారు, నన్ను అనుగ్రహించి గంగని విడిచిపెట్టండి అని ప్రార్థన చేశాడు. ఆయన తన కుడి చెవిలోంచి గంగని విడిచిపెట్టారు. జహ్ను మహర్షి యొక్క శరీరంలోంచి పైకొచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు పొందింది. తస్మాజ్జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథరథానుగా. మళ్ళీ అదో గమ్మత్తు. ఒక్కసారి అంత ప్రవాహం జహ్ను మహర్షి యొక్క శరీరాన్ని తాకి ఆయన చెవిలోంచి పైకొచ్చి ముందు భగీరథుడు వెడుతుంటే వెనకాతల జాహ్నవి ప్రవాహమై ఆ గంగమ్మ మళ్ళీ బయలుదేరింది. చిట్ట చివరికి భగీరథుడు పాతాళలోకానికి వెళ్ళాడు. ఆయన వెనకాతలై ఈ గంగా ప్రవాహం అంతా పాతాళలోకానికి వెళ్ళింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.